బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న నటి రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. కేసు తీవ్రత, నటికి ఉన్న పలుకుబడిని పరిగణలోకి తీసుకొని బెంగళూరులోని 64వ సిసిఎస్ సెషన్స్ కోర్టు రన్యారావు బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. దీంతో ఆమె మరిన్ని రోజులు పరప్పన్ అగ్రహాల జైల్లో గడపాల్సి ఉంటుంది. రన్యారావు కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని, రన్యారావుకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి దారి తీయవచ్చని కోర్టు భావించింది. రన్యారావు ఒక సంవత్సరంలో 27 సార్లు విదేశాలకు వెళ్ళింది. 38% కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడింది. మొత్తం 4,83,72,694 రూపాయల పన్ను ఎగవేత జరిగింది. బెయిల్ మంజూరు చేస్తే ఆమె దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయం ఉందని, దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంటూ బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. ఇక అక్రమ బంగారం రవాణా కేసులో నటి రన్యారావును మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కోర్టు రన్యారావుకు బెయిల్ తిరస్కరించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది.